అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ సితారా హారిక హాసిని కాంపౌండ్ లో బిగ్ చేంజ్. గాడ్ ఆఫ్ వార్ పైనే మొత్తం ఫోకస్. మిగతా సినిమాలన్నీ హోల్డ్. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలైన సితారా ఎంటర్టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేర్లు వినగానే ఒకేసారి 4-5 సినిమాలు సెట్స్ పైన ఉండడం మనకి గుర్తొస్తుంది. పెద్ద హీరోలతో బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఇంకోవైపు యంగ్ అండ్ ప్రామిసింగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సీన్ పూర్తిగా మారిపోతుంది. ఒకే ఒక సినిమా కోసం ఈ ప్రొడక్షన్ హౌస్లు తమ వర్కింగ్ స్టైల్ను మార్చుకోబోతున్నాయి. ఆ బ్యానర్లు నిర్మించనున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ వారికి అన్ని రకాలుగా కీలకం కానుంది. ఈ విజువల్ వండర్ పై నిర్మాతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకూడదని, మేకింగ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపే ఒక షాకింగ్ స్టెప్ తీసుకోబోతున్నారు. ప్రస్తుతం తమ చేతిలో ఉన్న మిగతా వర్కింగ్ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేకాదు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్టులను తాత్కాలికంగా హోల్డ్లో పెట్టనున్నారు. అంటే ప్రొడక్షన్ హౌస్ మొత్తం ఫోకస్, రిసోర్సెస్ అంతా కేవలం ఒక గాడ్ ఆఫ్ వార్ సినిమా పైనే పెట్టబోతున్నారు. ఈ స్థాయిలో ఒకే ఒక సినిమాపై నిర్మాతలు తమ పూర్తి దృష్టిని కేంద్రీకరించడం టాలీవుడ్లో చాలా అరుదుగా చూస్తుంటాం. ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా అత్యుత్తమ టెక్నికల్ వాల్యూస్తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా దీనిని మలచాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ మైథలాజికల్ ఫిలిం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.